ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? ముద్దొస్తున్నావు. ఏంట్రది? ఏంటి అలా గాడిదలో వంట పెడుతున్నావు? నలక్ష్మి చూడు ఎలా భయపడిందో. ఇంకొకసారి ఎప్పుడైనా నోరు తెరిచి అలా అరిచావంటే నాలుక. అర్థమైందా? నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకోబోతున్నావు. ఈ పూల దండలు తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగా, చాలా సంతోషం. నేను కూడా వస్తా. నువ్వు కూడా వస్తావా? పెళ్లికి పోతూ పిల్లిని చక్కన పెట్టుకున్నట్టు నువ్వెందుకు ధరిద్దాం? ఓన్లండి పాపం, రావాలని ముచ్చట పడుతున్నారు. సర్లే, సాక్షి సంతకారి గారి పనికి వస్తావు. అదా ఊర్తాను, ఇంకా టైం ఉందా పంతులు గారు? నువ్వు వెళ్ళి తమలపాలు పట్టరావే. థ్యాంక్స్. ఎంతవరకు వచ్చింది మన వ్యవహారం? నాకంటే అందగాడు ఎవడన్నా దొరికాడా? ఈ గులాబీ భానుని ఇవ్వమనండి, మీరిస్తే బాగుండదు. ఏ ఎందుకని? ఎందుకంటే మీ అందం ముందు ఈ గులాబీలు ఏడ్చినట్టుగా ఉన్నాయి. అదే భాను ఇచ్చిందనుకోండి, దాని మొహం ఆల్రెడీ ఏడ్చినట్టుగా ఉంటుంది కాబట్టి ఏం పర్లేదు. మీరు భలే సరదాగా మాట్లాడతారే. మాట్లాడటమే కాదు, మీరు పక్కనుంటే కవిత్వం కూడా చెప్తాను. మీ పేరు? సీత. సీత. నా పేరు బోసు. సీత బోసు. అసలు ఈ డౌరీస్ గురించి జపాన్కి చెందిన డాక్టర్ జాకీ చాన్ ఏమన్నారంటే వస్తున్నా. మన్మథ రేఖ. నా చేతిలో కూడా అచ్చు ఇదే రేఖ ఉంది. ఆ రేఖ ఏమవుతుంది తెలీదా? అదే రేఖన్న వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే ఒకటే అదృష్టం, ఒకటే సుఖం, ఒకటే పిల్లలు. ఐ మీన్ మగ పిల్లలు. మీరు ఇలా మాట్లాడుతుంటే సిగ్గా వస్తుంది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పండి. ఆహా, నువ్వు సీతవి, నేను రాముణ్ణి. విల్లు విరగవలసిందే, ఈ పెళ్లి జరగవలసిందే. ఏమిటి సీత, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆటలు పట్టిస్తున్నాడా? నాతో పెళ్లి సెటిల్ అయ్యాక ఇలా ఆడపిల్లలు ఆట పట్టించడం తప్పు బావా అని ఎన్నిసార్లు చెప్పాను. పదా. ఏంటి, నీతో పెళ్లి సెటిల్ అయిందా? అవును. ఎంగేజ్మెంట్ కి దగ్గర బంధువులే పిలిచావు, మన ఫ్రెండ్స్ ఎవరికి తెలీదు. సీత, ఆ మాటలు నమ్మకు, అన్ని అబద్ధాలే. ఇలాంటి విషయాల్లో నా జోక్ చేసేది? సీత, నువ్వు కొట్టావా? నేనేమన్నా మృదంగానా? ఇద్దరు వాయిస్తున్నారు. నాకన్నా ముందే పెళ్లి చేసుకున్నావనా? అదేం కుదరదు. అబ్బా, నువ్వు చేసుకోవు, ఇంకోరిని చేసుకోనివ్వు. అసలు నువ్వు చెప్పిన విషయం గురించి రాత్రంతా ఆలోచించాను. అమెరికా వెళ్ళడానికి ఇంకే దారి లేదు కాబట్టి నువ్వంటే పడకపోయినా నీతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను. మరే లేదు, అప్పుడప్పుడు ఫిట్స్ లా వస్తుంటుంది. చిన్నప్పటి నుంచి అంతే, కాసేపట్లో సరైపోతుంది. మీరు వెళ్ళండి. నాకు ఫిట్సా? మన పెళ్లి జరగాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏమిటా కండిషన్స్? మన ఇద్దరి మధ్య అది ఉండదు. ఏది ఉండదు? ఉండండి, అదే అమృతాంజనం. ఓహో, అమృతాంజనం అంటే అదే. అదే అమృతాంజనమా? మరి అమృతాంజనం లేకుండా పిల్లాడు ఎలా పుడతాడు? దానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏ? ఇందులో నేను రాసిన షరతులన్నింటికీ ఒప్పుకుంటేనే సంతకం పెట్టు, లేకపోతే ఎవరి దారి వాళ్ళదే. అంటే పెళ్ళైన తర్వాత నిజంగా అమృతాంజనం ఉండదా? అవును, భార్యాభర్తల మధ్య సంబంధం లేకుండానే కృత్రిమ పద్ధతుల ద్వారా పిల్లలు పుట్టే మార్గం కనుక్కున్నారు కనుక ఆ పద్ధతిని ఫాలో అవుదాం. అమృతాంజనంతో సంబంధం లేకుండా పుట్టే అనాథ వెధవ. పిల్లాడు పుట్టిన వెంటనే మనం విడాకులు తీసుకోవాలి. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతాను. మరి పిల్లాడు నువ్వే పెంచుకోవాలి. ఆఫ్టర్ ఆల్ అమెరికా కోసం కన్న కొడుకును వదిలేస్తావా? పోనీ ఓ పని చేద్దాం, నా 25 లక్షలు కూడా నీకే ఇచ్చేస్తాను. విడాకులు తీసుకోకుండా ఇక్కడే ఉండిపోరాదు? ఎందుకంటే ఐ రియలీ లవ్ యు. ఐ రియల్లీ హేట్ యు. చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం. అబ్బా, చిన్నప్పుడు ఎప్పుడో నీ బుగ్గ కొరికానని ఇంకా నువ్వు నన్ను అసహించుకోవడం అన్యాయం భాను. పోనీ పని చేయి, నువ్వు కూడా నా బుగ్గ కొరికి దానికి దీనికి చల్లు. ఈ వెధవేషాలు నా దగ్గర సాగు. సంతకం పెడతావా లేదా? సరే, పెడతామండి. ఇదేం కక్కుర్తి పెళ్ళు నాకేం అర్థం కావట్లేదురా. నాలో లాగండిరా.
బంధువులందరూ పిలిచి గ్రాండ్ గా చేద్దామంటే వినిపించుకుంటేగా. లేడీకి లేచిందే పరుగని ఈ జనరేషన్ అంతరా. జనరేషన్ అంటే గుర్తొచ్చింది, ఆ మధ్యలో ఇంగ్లీష్ మ్యాగజైన్ లో కండిషన్స్ అన్ని గుర్తున్నాయిగా, తర్వాత గొడవ చేస్తే బాగుండు. అమృతాంజనం ఉండదు అంతేగా కట్న. దీర్ఘ సుమంగళీ భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. పంతులు గారు అదే మంత్రం ఇంకొకసారి చదవండి. దీర్ఘ సుమంగళీ భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. చూసావా, సుపుత్ర ప్రాప్తిరస్తు, దీర్ఘ సుమంగళి భవ ఇలాంటి మంత్రాలు ఉన్నాయే కానీ విడాకుల ప్రాప్తిరస్తు, విడిపోండి ప్రాప్తిరస్తు ఇలాంటివి లేవు తెలుసా. మళ్ళీ చెప్తా. ఇది చాలా అన్యాయం. ఫస్ట్ నైట్ భార్యాభర్తలు పాలు పంచుకోవాలని రూల్ ఉందిగా. పాలు లేదు, మీగడ లేదు. కావాలంటే వంటింట్లో పెరుగుంది, వెళ్ళి తిను. నాకు నిద్ర వస్తుంది. నిద్ర వస్తుందా? సరే పడుకుందాం. నీ పడక ఇక్కడ కాదు, మంచం కింద. ఏమిటి, నువ్వు మంచం పైన పడుకుంటే నేను మంచం కింద పడుకోవాలా? నేను ఒప్పుకోను. ఇద్దరం మంచం పైన పడుకుందాం. సరే, పిచ్చి వేషాలు వేయకుండా అటు తిరిగి పడుకో. ఏంటి? ఏం లేదు భాను, చాలా నొప్పిగా ఉంది. కొంచెం అమృతాంజనం తెచ్చి పెడతావా? అమృతాంజనం? ఇలారా. రావాలా? నిన్ను కదా తెమ్మన్నాను. మల్లియలారా మాలికలారా మౌనముగా ఉన్నారా. ఏమిటి బోస్ ఇక్కడ పడుకున్నావు? ఒక్క పోస్తుంటేను అక్కయ్య గారు. ఉక్కబోస్తే ఫ్యాన్ వేసుకోవాలి గాని ఇలా బయటకు వచ్చి పడుకోవడం ఏమిటి? అది అది లేదు, ఇది లేదు. అది కదా అక్కయ్య గారు. నువ్వు ఉండి చెప్తాను. బాను, బాను, తలుపుది. నీ వెధవేషాలు నాకు తెలుసు. నీ మీదొట్టు, నేను వాళ్ళని పిలవలేదు. నేను బయట పడుకుంటే మన ఇద్దరం నవ్వులు పాలవుతాం. అమృతాంజనం లేకపోతే లేకపోయింది. ఫస్ట్ నైట్ భర్తగా నీ పక్కన పడుకునే హక్కు నాకుంది. అలాగా? ఒక్కసారి అది నువ్వు. బై ఆల్ మీన్స్. వస్తా. భాను, భాను, భాను. తెలునా, ఇంతసేపు చందమామనుకుని పాడాను కదరా. ఎందుకురా నాకు ఇంత అన్యాయం చేశావు? థ్యాంక్స్. ఫస్ట్ నైట్ ఒక కిస్ ఇవ్వకపోయినా కనీసం నవ్వావు. కంగ్రాచులేషన్స్ అయ్యా. నాకు చెప్పకుండా పెళ్లి అయితే చేసుకున్నావు గానీ ఒక సన్నుడు గానీ ఏర్పాటు తొందరగా చేయి. మేము కొద్ది కాలం ఆగి. అదే షార్ప్నెస్ లేకపోవటం అంటే. ఇక్కడ నువ్వు డిలే చేసావంటే అక్కడ మీ రాజబాబు ఆంజనేయులు ఫాస్ట్ అయిపోయి నీకే కాంపిటీషన్ అయిపోతారు. కాస్త తొందరపడు. నేను తొందరపడతాను సరేనండి, వాళ్ళని ఆలస్యం చేయటం ఎలాగాని. మరి ఆంజనేయులు అన్నయ్య? ఆని లంకకి ఎలా పంపాలో నాకు బాగా తెలుసయ్యా. ఏమిటి, మీ తమ్ముణ్ణి విజయవాడ ట్రాన్స్ఫర్ చేయాలా? ఎందుకు చేయాలి? మా ఇంట్లో ఏ వస్తువు తక్కువైందని? ఒకే ఒక్క గదిలో కలర్ టీవీ లేదనుకో, అది కొని మా ఆవిడకి ఇచ్చి రసీదు నాకు చూపించినా చేస్తారా? చేస్తారా అంట. చేస్తారా? అర్థమైంది సార్. ఏమర్థమైంది? అర్థమైతే ఇంకా ఇక్కడ ఎందుకున్నావు? వెళ్ళు 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 వెళ్ళు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ గొడవ ఏంటి? గొడవేమీ లేదు సార్. I am ex-headmaster of Appapuram Upper Primary School. That fellow, ఆంజనేయులు, మా అల్లుడు మీ దగ్గర పనిచేస్తున్నారు సార్. పండి
శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చెయ్యాలి సార్. శ్రీకాకుళమా? అది పనిష్మెంట్ ఏరియా కదండి. అందుకే వాడిని అక్కడికి పంపించాలండి. ఇక్కడ ఉంటే అడ్డమైన ఆడవాళ్ళతో తిరిగి మా అమ్మాయిని చిత్తహింసలు పెట్టేస్తున్నాడు. కొంతకాలం అక్కడికి పంపించామనుకోండి బుద్ధి వస్తుందని. అదే ఆ సంగతి. అట్లాంటి రాస్కెలకి తప్పకుండా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. కానీ మా ఇంట్లో ఏ వస్తువు తక్కువైందని మీ అల్లుడికి పనిష్మెంట్ ఇవ్వాలి. మరి అదే మ్యాటర్ తెలియకుండా మాట్లాడటం అంటే. మీ డాబా మీద గదిలో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి అది కొని అమ్మకిచ్చి రసీదు మీకు చూపిస్తున్నారు కాబట్టి. ఏమిటి, ఆఫీసర్కి లంచం ఇస్తావా? లంచం ఇచ్చినందుకు పనిష్మెంట్ గా నీ అల్లుణ్ణి శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ చేశా. ఓ, ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో. అగో, ఇంకోసారి ఏవిసిఆర్ కొనుక్కొచ్చి రసీదు చూపించావో నీ అల్లుడికి ప్రమోషన్ ఇచ్చేస్తా. మీలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ని కరెక్ట్. ట్యాకిల్ చేయటం మనుషులకి ఎంత రిస్కో. గాడ్ బ్లెస్ యు.